ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర మంత్రులు. విశాఖలో పెరుగుతున్న వైరల్ ఫీవర్స్, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు. ఆసిఫాబాద్ ఘటనలో బాధితురాలని పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. మరో అల్పపీడనం రాగాల 24 గంటల్లో కోస్తాంధ్రలో భారీ వర్ష సూచన. హెచ్చరించిన విశాఖ వాతావరణ శాఖ అధికారులు. తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన రవీంద్ర భారతిలో గురు పూజోత్సవం కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, ఎమ్మెల్సీలు కోదండరాం, నర్సిరెడ్డి, రఘుత్తం రెడ్డి, ఏవిఎన్ రెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, కమిషనర్లు దేవసేన, శృతి ఓజా, ఈవి నరసింహారెడ్డి తదితరులు. గురు పూజోత్సవం కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులతో సత్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఈరోజు పెద్దలు ఇప్పటివరకు చాలా మంది, ముందుగా పెద్దలు కోదండరాం గారికి హృదయపూర్వకంగా ఒక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని తల్లిదండ్రులతో పాటుగా సమానంగా గౌరవించబడేటువంటి ఒక పవిత్రమైన వృత్తిలో ఉండి దేశ రాష్ట్ర భవిష్యత్ సమాజాన్ని తయారు చేసేటువంటి ఒక వృత్తి ద్వారా ఈరోజు మనం అందులో ఉన్నటువంటి కొంత అందరూ మంచి ఉపాధ్యాయులే, అందరూ అవార్డు గ్రహీతలే, అందరూ ఈ హక్కు ఉన్నది. అందులో కొంత ప్రభుత్వం తరఫున సన్మానం చేసి మిగతా వాళ్ళందరూ కూడా ఆదర్శంగా ఇంకా మరింత ఈ యొక్క విద్యా బోధనలో భాగస్వాములు కావాలనే ఆలోచనతో ప్రభుత్వాలు ఈ కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాయి. ఇంతమంది పెద్దలు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు కానీ, మొన్న ఎల్బీ స్టేడియంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు కానీ, లేదా క్యాబినెట్లో కానీ ఇతరత్ర అనేక సందర్భాల్లో చర్చ చేసినప్పుడు మీ అందరి ఆశీర్వచనంతో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా నేనేం ఈ వేదికను విమర్శకులకు ఉపయోగించుకోదలుచుకోలేదు, కానీ ఎంతైతే విద్యా వ్యవస్థకు జరగాలో అంత జరగనటువంటి పరిస్థితుల్లో మీ అందరి ఆశీర్వాదంతో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా విద్యా రంగానికి సంబంధించి కొన్ని సంస్కరణలు, కొన్ని నిర్ణయాలు, కొన్ని మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకు మీ అందరి సహకారం, సహయోగం కావాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముందుగా విద్యా బోధన అందించేటువంటి ఉపాధ్యాయ వర్గానికి మానసిక ప్రశాంతత, తన ఉద్యోగం యొక్క పోస్టింగు, ప్రమోషను, ఇతరత్ర సమస్యలతోటే తను ఉంటే సరైన విద్యా బోధన చేయలేమనేటువంటి విషయాన్ని గమనించి ప్రభుత్వం విద్యాశాఖకు సంబంధించి ఈ ఉపాధ్యాయ సంఘ నాయకులందరితో సంప్రదించి ఎటువంటి హిడెన్ ఎజెండా లేకుండా ఒక ఓపెన్ మైండ్ తోటి మొట్టమొదటిసారి ఎక్కడ కూడా సింగిల్ కోర్టు కేసు లేకుండా 19,000 పైన ప్రమోషన్లు ఇచ్చి 30,000 పైన ట్రాన్స్ఫర్ల ప్రక్రియ కొనసాగిందంటే మీ అందరి సహకారంతో మాత్రమే సాధ్యమైందని ప్రభుత్వం పూర్తిగా విశ్వసిస్తూ ఉంది. ఈరోజు ఆ ట్రాన్స్ఫర్ల ప్రక్రియ జిల్లా దత్తిరాజేరు మండలం వి కృష్ణాపురం గ్రామంలో అచ్యుతాపురం ఎస్ఎన్ సెల్ కంపెనీలో పనిచేస్తున్న కృష్ణాపురంకు చెందిన గన్రేటు చైతన్య సన్ ఆఫ్ సత్యనారాయణకు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గజపతి నగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య బాధిత కుటుంబానికి అక్షరాల ₹1,00,000 చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మార్పిన ఎర్రయ్యమ్మ, వైసీపీ సీనియర్ నాయకులు మార్పిన తిరుపతి, జెడ్పీటీ సభ్యులు శ్రీమతి రావుతు రాజేశ్వరి, మండల అధ్యక్షులు గేదెల సింహాద్రి అప్పలనాయుడు, మండల ప్రాదేశిక సభ్యులు మంత్రి అప్పలనాయుడు, విద్యావాస సర్పంచ్ రంభ చంద్రశేఖర్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మజ్జి అప్పలనాయుడు, గ్రామ పెద్దలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పిల్లలు దృష్టిగా నేను కాపాడింది ఆ కంపెనీలో 5 years ముందు హెట్రో జగన్ గారిది అక్కడ నక్కపల్లి సార్ ముందు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ముందు అక్కడ అపాయింట్మెంట్ అక్కడ హెట్రో వచ్చింది నక్కపల్లి పేమెంట్ కూడా కంటిన్యూ చేసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఫస్ట్ మనం పెంచాం అప్పుడు వైరల్ ఫీవర్స్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యుల విశాఖ నగరంలో సీజనల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. సీజనల్ జ్వరాలతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. కేజీహెచ్ వైరాలజీ ల్యాబ్ కి రోజుకు పూర్తిస్థాయి నిర్ధారణ పరీక్షల కోసం 60 నుంచి 80 వరకు శాంపిల్స్ రాగా వీటిలో డెంగ్యూ, మలేరియా కేసులు తక్కువగా నమోదవుతున్నట్లు విశాఖపట్నం కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద అంటున్నారు. ప్రస్తుతం వైరల్ ఫీవర్స్ మాత్రమే అధికంగా ఉన్నాయని, ఈ వైరల్ ఫీవర్స్ వస్తే జలుబు, దగ్గు, జ్వరం, కీళ్ల నొప్పులు, నీరసంగా ఉండటం వంటి లక్షణాలతో సతమతం అవుతున్నారని అంటున్నారు. వైరల్ ఫీవర్స్ తో కేజీహెచ్ కు వచ్చే రోగులకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీం ఏర్పాటు చేశామని తెలిపారు. వచ్చిన వెంటనే వారికి తగ్గుముఖం పట్టే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటారని తెలిపారు. చెప్పండి వచ్చి అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శివానంద్, సూపరింటెండెంట్ ఆఫ్ కింగ్ జార్జ్ హాస్పిటల్. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధానమైన కింగ్ జార్జ్ హాస్పిటల్ 3 రాష్ట్రాలని పేషెంట్లని కవర్ చేస్తుంది. ఈ కవర్ చేసే ఈ హాస్పిటల్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫీవర్ కేసులు వస్తున్నాయని మనకి తెలిసింది. మన స్టాటిస్టిక్స్ తీసుకొని మొత్తం వార్డుకి వచ్చే పేషెంట్స్ అందరినీ మేము చూసాము. కాకపోతే ఎప్పుడైనా ఈ ఫీవర్ కేసులు అనేవి వెక్టర్ బోర్న్ డిసీజెస్, దోమల వల్ల కానీ వీటి వల్ల వచ్చేవి మనకి ఈ జూన్, జూలై, ఆగస్ట్ నెలలో మాత్రమే ఎక్కువగా వస్తాయి. ఇది ఎప్పుడు కామన్గా వచ్చే పీరియడ్ ఇది. ఒకసారి ఆగస్ట్ నెల అయిపోయిన తర్వాత నుంచి ఈ కేసులన్నీ తగ్గడం అనేది జరుగుతుంది. సో ఎందుకు ఇవి రావడం అనేది జరుగుతుందంటే ఇది జూన్, జూలై, ఆగస్టులో వర్షాకాలం. ఈ వర్షాకాలంలో ఎక్కువగా వర్షం పడే నీరు నిల్వ ఉంటుంది. నీరు నిల్వ ఉండేటప్పుడు దోమల బ్రీడింగ్ బాగా జరగడం అనేది జరుగుతుంది. ఆ దోమల బ్రీడింగ్ జరగడం వల్ల ఆ దోమల వల్ల సంక్రమించే వ్యాధులు అనేవి మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఇటువంటివన్నీ ఈ వ్యాధులు బాగా ప్రబలుతాయి. ఒకసారి వర్షాలు తగ్గిన తర్వాత వాటర్ లాగింగ్ తగ్గుతుంది కాబట్టి ఈ బ్రీడింగ్ అనేది మనకు ఉండదు. సో వీటన్నిటికీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనం ఈ జబ్బులు రాకుండా ఆపుకుంటే అది బెటర్, కానీ వచ్చిన తర్వాత ట్రీట్ చేసుకోవడం అనేది ఇది కాదు. సో గత 3 నెలలుగా మేము స్టాటిస్టిక్స్ తీసుకుంటే జూన్, జూలైలో మన కేసులు 50, 30 అలా ఆ రేంజ్లో మనకు కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు మనకి ఆగస్టులో దాటిన తర్వాత నుంచి ఇప్పుడు మా కేసులు అన్నీ కలిపి 16. సో డెంగ్యూ 12 కేసులు, మలేరియా 3 కేసులు, డయేరియా 1 కేసు ఇట్లాగా ఉన్నాయి మనకు ఇప్పుడు వాటిలో. సో ఇవన్నీ మా హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అని ఒక టీంని ఏర్పాటు చేసాం. దాంట్లో పీడియాట్రిషియన్ ఉంటారు, మెడిసిన్ వాళ్ళు ఉంటారు, ఎమర్జెన్సీ మెడిసిన్ వాళ్ళు కూడా ఉంటారు, ఒక సివిల్ సర్జన్ ఆర్ఎంఓ కూడా దానికి ఇన్ఛార్జ్గా వేయడం అనేది జరిగింది. ఎవరైనా ఈ ఫీవర్స్తో వస్తే తక్షణం మేము ఇన్వెస్టిగేషన్స్
వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారు, ఏ మండలం నుంచి వచ్చారు అనేది కూడా మేము రికార్డ్ చేసుకొని ఆ కన్సర్న్ మండలానికి కూడా మేము ఇన్ఫార్మ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఏమన్నా వాటర్ లాగింగ్ ఉంటే అది ప్రివెంట్ చేయడం కోసం అది మేము చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము డెంగ్యూకి, మలేరియాకి సెపరేట్గా మేము వార్డు ఒక 6 బెడ్స్ పెట్టడం అనేది జరిగింది. చిన్నపిల్లల వార్డులో కూడా మేము ఒక 4 to 5 బెడ్స్ అనేవి మేము పెట్టడం అనేది జరిగింది సెపరేట్గా ఈ డెంగ్యూ కేసుల కోసం. ఆ వార్డులో మలేరియా, ఈ డెంగ్యూ కేసులు ఇప్పుడైతే తగ్గుముఖం పడుతున్నాయి, కానీ వైరల్ ఫీవర్స్ అనేవి ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ వైరల్ ఫీవర్స్ వచ్చి వాటంతలు అవే మనకు ఒక 5 నుంచి 7 రోజుల మధ్యలో మళ్ళీ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఈ వైరల్ ఫీవర్స్ మనకు ప్రజెంట్ అయ్యేది ఫీవర్ ఎక్కువగా వస్తుంది, చెమటలు పడుతున్నాయి, ప్లస్ జాయింట్ పెయిన్స్, మైల్డ్ జాయింట్ పెయిన్స్, నీరసం ఉండడం, ఇవి లక్షణాలుగా ఇప్పుడు ప్రజెంట్ అవుతున్నారు. మేము వీళ్ళకి టెస్టులు చేస్తే వీళ్ళలో చికెన్ గున్యా కానీ, డెంగ్యూ కానీ, మలేరియా కానీ ఉండట్లేదు. కాకపోతే ఈ వైరల్ ఫీవర్ దానంతట అదే సబ్సైడ్ అయిపోతుంది. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే హైడ్రేషన్. ఇమీడియట్గా పేషెంట్ని ఎక్కువ నీళ్లు, వాటర్, హైడ్రేషన్ మనం బాగా నింపాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడైతే మనం చేస్తామో కావాల్సిన ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఏమన్నా మనం సప్లిమెంటేషన్స్ మనం పర్ఫెక్ట్గా ఇచ్చి ఫీవర్ తగ్గడానికి సరిపడే పారాసెటమాల్ టాబ్లెట్లు ఇవన్నీ వేయించుకోవాలి. కానీ ఇది మేము ఇచ్చిన సలహా, కానీ ఈ సలహాతో పాటు మీరు కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదైనా అదర్ దాన్ దిస్ వైరల్ ఫీవర్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది కంపల్సరీ మీరు చెక్ చేయించుకోవాలి. సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ వెంటనే మంజూరు చేయాలి. జన జాగరణ సమితి ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన ప్రదర్శన. ఎమర్జెన్సీ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ కంగనా రనౌత్ కు మద్దతుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జన జాగరణ సమితి ఆధ్వర్యంలో విద్యార్థినులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజులైన ఎమర్జెన్సీ ఘటనకు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేటి విద్యార్థి లోకానికి సులభంగా అర్థమయ్యే విధంగా ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఎమర్జెన్సీ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ రాకుండా సిక్కు సంఘాలు అడ్డుపడటం దురదృష్టకరం. సిక్కు సంఘాలు నిజానికి అడ్డుకోవాల్సింది ఈ మధ్య జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పంజాబ్లో 1,00,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచిన 2 ఖాళిస్తానీ వేర్పాటువాద ఎంపీలు గెలవకుండా అడ్డుకోవాలి. కానీ ఒకవైపు దేశాన్ని ముక్కలు చేయాలనుకునే ఖాళిస్తానీ వేర్పాటువాదువులకు సిక్కు సంఘాలు మద్దతు తెలుపుతూ మరొక వైపు వాస్తవ సంఘటనల ఆధారంగా నిర్మితమైన ఎమర్జెన్సీ సినిమాను అడ్డుకోవడాన్ని యావత్ భారతీయులు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఈ సినిమా విడుదలయ్యేంత వరకు యావత్ మహిళా లోకం కంగనాకు మద్దతుగా నిలవాలి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జన జాగరణ సమితి నాయకులు దేవర శంకర్, సీతన్ మరియు ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. యావత్ మహిళా లోకం కూడా భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజులైన ఎమర్జెన్సీ ఘటనకు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రముఖ సినీ నటి కంగనా రనౌత్ గారు అప్పులు చేసి తన సొంత డబ్బులతోటి ఎమర్జెన్సీ సినిమా తీసింది. ఆ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రాకుండా సిక్కు సంఘాలు అడ్డుకోవడం దురదృష్టకరం. నిజానికి సిక్కు సంఘాలు అడ్డుకోవాల్సింది ఈ మధ్య జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పంజాబ్లో 1,00,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచినటువంటి ఖలిస్తానీ తీవ్రవాది ఎంపీలను గెలవకుండా అడ్డుకోవాలి. కానీ దేశాన్ని ముక్కలు చేస్తానన్నటువంటి ఖలిస్తానీ ఉగ్రవాదులకు సిక్కు సంఘాలు మద్దతు తెలుపుతూ మరొక వైపు వాస్తవ సంఘటనల ఆధారంగా నిర్మించిన ఎమర్జెన్సీ సినిమాను అడ్డుకోవడం యావత్ దేశ ప్రజలు ముక్త ఖండంతో ఖండిస్తున్నారు. నిజానికి సెన్సార్ బోర్డులో ఖలిస్తానీ ఉగ్రవాదులు పనిచేస్తున్నారా లేక భారతీయులు పనిచేస్తున్నారా అన్నది దేశ ప్రజలకు అర్థం కావడం లేదు. నాడు ఇందిరాగాంధీ అధికార దాహంతో ఎమర్జెన్సీ విధించి చేపట్టిన నిరంకుశ పాలన నేటి తరానికి తెలియజేయడం కోసం కంగనా రనౌత్ గారు చాలా ధైర్యం చేసి ఎమర్జెన్సీ సినిమాను తీయడం నిజంగా అభినందనీయం. యావత్ మహిళా లోకం కూడా ఈ సినిమా విడుదలయ్యేంత వరకు కంగనా రనౌత్ గారికి మద్దతుగా నిలవాలని జనజాగరణ సమితి విజ్ఞప్తి చేస్తుంది.
సెన్సార్ బోర్డు వెంటనే ఎమర్జెన్సీ సినిమాకు సర్టిఫికెట్ మంజూరు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ మోర్చాల రాష్ట్ర అధ్యక్షులు సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీ సునీల్ బన్సాల్జీ మానవత్వం చాటుకున్న ఎంపీ చామల వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి 1 నెల వేతనం అందజేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని, అందుకే తన వంతుగా నెల జీతం విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వాణిజ్య సంఘాలు విరివిగా విరాళాలు ఇచ్చి సహకరించాలని కోరారు. బాధితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. లోని లంబోదర సెంటర్లో కనీవిని ఎరుగని రీతిలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, వీటిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని లంబోదర సెంటర్లో ఉత్సవ సమితి నిర్వాహకులు నూకరాజు మదన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు లంబోదర సెంటర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొత్తం 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు సాగుతాయన్నారు. గణేష్ చతుర్థి వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా ఆకట్టుకునేలాగా తంజావూరు సెట్టింగ్ ను వేశామన్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా గరుడ వాహన షట్భుజ లంబోదరుడును ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రత్యేకంగా 21 కేజీల లడ్డూను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. సెప్టెంబర్ 7 నుంచి 11వ తేదీ వరకు వినాయక చవితి ఉత్సవాలు ఉంటాయని, ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కలుపుకుని వారందరికీ సహాయ సహకారాలు తీసుకుంటామని వివరించారు. 7వ తేదీ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుందని, 8వ తేదీ పాట కచేరీ ఉంటుందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ సినీ కళాకారులు రాకా బిగ్ బాస్ ఆదిరెడ్డి, రీతు చౌదరి, సుప్రీత నాయుడు హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ సినీ కళాకారులు రాకా బిగ్ బాస్ ఆదిరెడ్డి, రీతు చౌదరి, సుప్రీత నాయుడు హాజరవుతున్నారు. ఇక అదే రోజున అనంతరం లడ్డూ వేలంపాట, 9వ తేదీన పూలంగి సేవ, 10వ తేదీన పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. చివరి రోజు హైదరాబాద్ వారి డీజే, కోలాటం, నవరంజి మేళం, విజయవాడ తీర్మా, తప్పిట గుళ్ళు, జెండా గారడి, కీలు గుర్రాలు, రాజస్థాన్ గొడుగులు, రాజస్థాన్ వంటలు తదితర వాటితో అట్టహాసంగా స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, అన్లిమిటెడ్ బిల్డింగ్ అధినేత మాలకొండారెడ్డి, బిల్డర్ శ్రీధర్ రెడ్డి, అశోక్ రెడ్డి, కృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, శ్రావణ్, అశోక్ రెడ్డి, నరసారెడ్డి, నరహరి, కిరణ్, భాస్కర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, సుబ్బయ్య పాల్గొన్నారు. మొత్తని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు పర్యటించారు. ఖమ్మం, పాలేరు, మధిర ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఏరియల్ సర్వే నిర్వహించారు. పాలేరులో వరద పరిస్థితిపై ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను తిలకించారు. అనంతరం నిర్వహించిన ముఖాముఖిలో రైతులు భావోద్వేగానికి గురయ్యారు. ఆవులు, గేదెలు, మోటార్లు, పైప్ లైన్లు మాకంటూ ఏం మిగలలేదు సార్. ఏ రైతుకు సహాయం చేద్దామన్నా తోటి రైతు కూడా చేసే పరిస్థితి లేదు సార్. చాలా చాలా కోల్పోయినాం సార్. మా రాష్ట్రాన్ని కొంచెం దయచేసి
కరుణించి మాకు కొంచెం కేంద్రం నుంచి బడ్జెట్ ఎక్కువ తెప్పించి కొంచెం మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం సార్. మాకంటూ ఏం లేకుండా నిలువ నీడ లేకుండా అయిపోయింది సార్. పాలనలో రాష్ట్ర అత్యాచారాలు నిత్రీకృతమయ్యాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీష్ రావు విమర్శించారు. గాంధీ ఆసుపత్రిలో ఆసిఫాబాద్ బాధితురాలని హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి తదితర బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. మహిళల పట్ల ఈ ప్రభుత్వం చులకనాభావం కనిపిస్తుందని సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రోజు అత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళలకు భద్రత కరువైపోయింది, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని సబితా ఇంద్రారెడ్డి గారు శాసనసభలో మాట్లాడితే మరుసటి రోజే హైదరాబాద్లో 4 అత్యాచారాలు జరిగినాయి. అంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది. ఒకప్పుడు కేసీఆర్ గారి హయాంలో షీ టీమ్స్ పెట్టి రక్షణకు కేర్ ఆఫ్ అడ్రస్గా హైదరాబాద్ను మార్చాం. 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని హైదరాబాద్ను కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం. లా అండ్ ఆర్డర్లో దేశానికే ఆదర్శంగా తెలంగాణని తీర్చిదిద్దారు. కానీ ఈ రోజు ఏం జరుగుతా ఉంది? రాష్ట్రం ఎటుపోతా ఉంది? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారు. ఒక్కొక్క రోజు 4 మర్డర్లు, 4 అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి హైదరాబాద్ లో. రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతా ఉంది. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన 9 నెలల కాలంలో 1900 అత్యాచారాలు, 2600 హత్యలు, 230 స్మగుల్డ్ వెపన్స్ సీజ్ చేయడం జరిగింది. అంటే ఎక్కడికి వస్తున్నాయి ఈ తుపాకులు? ఒకప్పుడు బీహార్ లో ఉండే నాటు తుపాకులు ఇవాళ తెలంగాణలో నాటు తుపాకులు రాజ్యమేలుతున్నాయి. 22-24 ఏళ్ల యువకుల చేతుల్లో నాటు తుపాకులు ఉన్నాయి. అడ్డగోలుగా స్మగుల్డ్ వెపన్స్ ఈ రాష్ట్రంలోకి దిగుమతి అవుతా ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ కుప్పగూలింది. ఇవాళ ప్రభుత్వం నిద్రపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే గత 8 నెలల్లో మహిళల మీద ఎలాంటి అత్యాచారాలు అఘాయితాలు జరిగినాయి అనేది రాష్ట్రంలో అందరూ వింటూ ఉన్నారు. అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ ఉన్నాయి. ప్రభుత్వానికి చలనం లేదు. దాదాపుగా 1800 పైచిలకు సంఘటనలు మహిళల పట్ల జరిగిన సంఘటనలు చూస్తున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల కానీ, నాగర్ కర్నూల్లో గిరిజన మహిళల మీద జరిగిన సంఘటన కానివ్వండి, మొన్న షాద్నగర్లో జరిగిన సంఘటన కానివ్వండి, మహిళలంటే ఒక చులకన భావంతో ఈ పాలన జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. మహిళల పట్ల అగత్యాలు జరుగుతూ ఉన్న, అత్యాచారాలు జరుగుతూ ఉన్న, స్పందించడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనీసం తీరిక కూడా లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. పోర్టు యాజమాన్యం స్టీల్ ప్లాంట్ కోల్ తక్షణం విడుదల చేయాలని స్టీల్ సిఐటియు గౌరవ అధ్యక్షులు జె అయోధ్యరామ్ డిమాండ్ చేశారు. నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో గంగవరం పోర్టు గేటు వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున గంగవరం యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు నినాదించారు. ఈ ధర్నాను ఉద్దేశించి జె అయోధ్యరామ్ మాట్లాడుతూ విదేశాల నుండి కొనుగోలు చేసిన కోల్ గంగవరం పోర్టుకు చేరుకుంటే అది స్టీల్ ప్లాంట్ కి చేరకుండా ఆదాని యాజమాన్యం అడ్డుకుంటుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. స్టీల్ ప్లాంట్ భూముల్లో నిర్మించిన గంగవరం పోర్టు యాజమాన్యం స్టీల్ ప్లాంట్ తో వ్యాపారం చేస్తూ దీనికి నష్టాలు కలిగించాలని అనుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. కనుక తక్షణం స్టీల్ ప్లాంట్ కోల్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్టీల్ సిఐటియు నాయకులు పి శ్రీనివాసరాజు, కె గంగాధర్, పుల్లారావు, నీలకంఠం, వి ప్రసాద్, మురళి, శ్రీనివాసరెడ్డి, రామన్న, నాగేశ్వరరావు, దుర్గాప్రసాద్, పీజీకే రాజు, రాజా, శంకరరావు, అప్పలరెడ్డి, స్టీల్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి శ్రీనివాస్, నమ్మి రమణ తదితరులతో పాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. జై అయోధ్యరామ్ సిఐటియు. గంగవరం పోర్టు యాజమాన్యం 1,50,000 టన్నుల కోల్ని వాతావరణ శాఖ ముఖ్య అధికారి మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతం ఆనుకుని అల్పపీడనం కొనసాగుతుంది. ఇది ఉత్తర దిశగా ప్రయాణం చేసి 9వ తేదీ నాటికి వాయువ్య బంగాళాఖాతంలో ఒరిస్సా, పశ్చిమ బెంగాల్లో తీవ్ర ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో రాగాల 24 గంటల్లో కోస్తాంధ్రకు విస్తారంగా వర్షాలు ఉన్నాయి. ఈ రోజు అల్లూరి, పార్వతీపురం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఏలూరు, శ్రీకాకుళం, అల్లూరి, పార్వతీపురం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు వేటకు వెళ్లరాదన్నారు. వీటన్నిటి కూడా కొంచెం ఈ ఎదురుగాల ప్రభావం ఉన్నట్టు చేత కోస్తా ఆంధ్రలో ఉన్నటువంటి మత్స్యకారులు అందరినీ కూడా నెక్స్ట్ కమింగ్ 3 days కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి అల్పపీడనం దృష్ట్యా కూడా గడిచినటువంటి 24 గంటల్లో కూడా 1 మాసం నుంచి భారీ వర్షాలు రికార్డ్ అవ్వడం జరిగింది కొన్ని చోట్ల.
ముఖ్యంగా అత్యధికంగా అయితే పార్వతీపురం మండలం జిల్లాలో ఉన్నటువంటి జిఎం బల్స్లోను, అలాగే నెక్స్ట్ అనకాపల్లిలోను 7 సెంటీమీటర్లు అత్యధికంగా నమోదైంది. అలాగే మరికొన్ని చోట్ల పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి మాచర్ల, విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి గజపతి నగరం, నెక్స్ట్ శ్రీకాకుళం టెక్కలని మరికొన్ని చోట్ల 6 సెంటీమీటర్లు కూడా వర్షపాతం అలా నమోదైంది. చాలా చోట్ల అయితే 2 to 3 సెంటీమీటర్స్ వర్షపాతం కూడా నమోదవడం మనం